ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే బంగారం కొనుగోలు కంపల్సరీ. అకేషన్కు తగ్గట్టు కొనుగోలు చేస్తుంటారు. కొన్ని ఫంక్షన్స్కు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇదే మాట చెప్తున్నారు కస్టమర్లు. మోదీ ప్రకటన తర్వాత విజయవాడలో బంగారు కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి అందిస్తారు. బంగారం కొనుగోలుకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ బంగారం సేల్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎకానమీకి సంబంధించి మోడీ చేసిన ప్రకటన ఏదైతే ఉందో బంగారం కొనుగోలు చేయొద్దని, దాని నేపథ్యంలో ఆ కొనుగోలు అయితే ఎక్కడ తగ్గుతున్న పరిస్థితి లేదు. అటు పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఇతర అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా బంగారం కొనుగోలు అనేది ఎక్కడ కూడా ఆ ప్రభావం అనేది అక్కడ కనిపించట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. విజయవాడలో ఉన్నటువంటి ఒక నగల దుకాణంలో ప్రస్తుతం మనం ఇవాళ కూడా బంగారం ధర కొంచెం పెరిగినట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉంది సార్? అంటే సేల్స్ ఈ రేట్ కూడా ఇవాళ పెరిగినట్టుగా ఉంది. మీకు కస్టమర్స్ నుంచి ఎట్లా ఉంటుందంటే ఇవాళ సేల్? బంగారం అన్నది ఏంటంటే మనకి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అనమాట. ఏ ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ బంగారం అనేది కొనుగోలు చేయడం ఆనవాయితీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రకటన తర్వాత ఏంటంటే కస్టమర్స్ వస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఏది ఎమర్జెన్సీ అంటే ఏదైనా ఫంక్షన్కి గట్రా ఏది అవసరం ఉందో వాటి వరకు మాత్రమే తీసుకుంటున్నారు అనమాట. కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్నదనమాట. దట్టు దానికి ఇంకోటి ఏంటంటే మీకు గోల్డ్ రేట్ అనేది పెరిగింది. ఈరోజు పెరగడం వల్ల కస్టమర్స్ అనేది మనకి తప్పనిసరి అయితే మాత్రమే తీసుకుంటున్నారు. రేట్లు పెరిగిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ అనే వాళ్ళు కూడా కొంత వెనక్కి తగ్గారు అనేది. ఎందుకంటే ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితి, తగ్గుద్దని కూడా ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళ శాతం తగ్గిందనుకోవచ్చు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో లాస్ట్ 2-3 మంత్స్ నుంచి బేస్ చేసుకుంటే ఒకరోజు గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఒకరోజు గోల్డ్ రేట్ తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే ఎవరికైతే నిజంగా ఫంక్షన్స్కి ఉండే అవసరానికి ఉన్నారో వాళ్ళు మాత్రమే జ్యువెలరీ అనేది పర్చేస్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. మార్కెట్ని ఎవరు కూడా అనలైజ్ చేయలేకపోతున్నాం. తగ్గుద్దా పెరుగుద్దా, ఒకరోజు తగ్గుతుందా ఒకరోజు పెరుగుతుంది, అలా ఉంటుందన్నమాట మార్కెట్. మీరు చెప్పండి మేడం, వచ్చిన వాళ్ళు ఈ సేల్స్కి సంబంధించి ఏ అవసరాలతో ఎక్కువగా కొనుగోలు చేస్తాను? అంటే ఫంక్షన్సా లేకపోతే ఏం చెప్తా? మొన్నటి వరకు అయితే పెళ్ళిళ్ళు సీజన్ ఉందండి. తర్వాత ఓనీల్ ఫంక్షన్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఓనీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కూడా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ ఓనీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడున్న రేటు డబల్ అయిపోయింది కదా. మొన్నటి వరకు 50 గ్రామ్స్ వచ్చిన వాళ్ళు 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ కూడా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 100 గ్రామ్స్లో వచ్చిన వాళ్ళు కనీసం 50-60లోనే క్లోజ్ చేస్తున్నారు. మినిమంగా ఎంత కొనుగోలు చేస్తున్నారు అంటే మీకు తెలుస్తుంది కదా, మన కస్టమర్ వచ్చినప్పుడు ఎంత కొనేవాళ్ళు, ఇప్పుడు ఎంత పెరుగుతుందా లేదా తగ్గిందా రేట్లు పెరిగి? ఇప్పుడైతే మాత్రం చాలా తగ్గిందండి, సగానికి సగం తగ్గిపోయింది. ఎందుకంటే మొన్నటి వరకు వచ్చేసరికి మనకి పోయిన ఇయర్కి వచ్చేసరికి డబుల్ అయిపోయింది కాబట్టి మీకు సగానికి సగమే